మరి నల్లగొండ జిల్లా ప్రజలకు చిరకారు కోరిక, మరి నల్లగొండ కార్పొరేషన్ కావాలని. నల్లగొండ కార్పొరేషన్ అయిన సందర్భం లోపల నల్లగొండ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆలోచన చేసి విజ్ఞప్తితోటి ఓటు వేయమని చెప్పేసి. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అప్పటి గవర్నమెంట్లో మరి నల్లగొండ ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి ఐటీ టవర్ అయితేంది, మరి నల్లగొండ రోడ్లు అయితేంది, గతంలో ఎట్లయితే ఘోరంగా ఉండేనో మరి ఈ రోజు నాడు మరి ఎంత మెడిసిపోతూ ఉన్నాయో దానికి కారణం కేసీఆరే, అప్పటి గవర్నమెంటే. మరి కేసీఆర్ను పోగొట్టుకున్న తర్వాత ప్రజలు కూడా నిజంగా చాలా బాధపడుతూ ఉన్నారు. నిజంగా కూడా ఆ రోజునాడు మేము కేసీఆర్కు వ్యతిరేకంగా ఓటేసి మేము తప్పు చేసినాం, మరి కాంగ్రెస్కు ఓటేసి ఈరోజు నాడు అనుభవిస్తున్నాం అన్న ఒక బాధలో ఈరోజున జనాలందరూ కూడా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయే పరిస్థితి ఉంది కనపడుతోంది. మరి ఆయనకు అనుగుణంగా వీళ్ళందరూ కూడా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక్కసారి మళ్ళీ తెలంగాణ ఉద్యమం దిశగా వెళ్లాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే మళ్ళీ నీళ్లను మళ్ళీ తరలించుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఏదేమైనా సరే విజ్ఞత కలిగిన తెలంగాణ ప్రజలు ఇంకొకసారి మోసపోరు అని చెప్పేసి బలంగా నమ్ముతూ ఉన్నాం. మరి వచ్చే ఎన్నికలలో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అందరికీ కూడా నల్గొండ నగరంలో ఉన్న 48 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఘన విజయం సాధించే విధంగా మీరు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై కేసీఆర్. ఓకే, నల్గొండ మొదటిసారి మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఫస్ట్ టైం అవుతున్న మేయర్ ఎన్నికలకి బీఆర్ఎస్ తరఫున మున్సిపల్ కార్పొరేటర్గా నేను 48వ వార్డు నుంచి చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో అందరూ మున్సిపల్ కార్పొరేటర్స్ విజయం సాధించాలని అత్యధిక మెజారిటీతోటి మనం ఫస్ట్ టైం కార్పొరేషన్ అయిన ఈ నల్గొండ మేయర్ సీటుని మనం కైవసం చేసుకోవాలని కార్పొరేషన్ సభ్యులందరికీ, పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ, నల్గొండ ప్రజలకి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ మేయర్ సీటుని కేసీఆర్ గారికి మొదటిసారి కార్పొరేషన్ అయిన ఈ నల్లగొండకి మనం గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. కృషి చేసి మన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పవర్లోకి తేవాలని ఆశిస్తున్నాను. ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ అయింది ఫస్ట్ టైం నల్గొండ. ఈసారి మేయర్ టికెట్ని, మేయర్ సీటుని మనం సాధించాలని అందరి అభ్యర్థులకి నేను కృషి చేయాలని, సాధించి పెట్టాలని, ఇది మనం కేసీఆర్ గారికి ఇచ్చే బహుమతి అని నేను ఆశిస్తున్నాను. అందరూ కష్టపడి పనిచేయాలని, మనం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కానీ ఒక రైతు వేదిక కానీ, రైతు బజార్ కానీ, అట్లాంటి పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ కేసీఆర్ గారి హయాంలో చూసినాం. ఈరోజు మా ప్రభుత్వంలో చూసినాం 10 సంవత్సరాలు. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర ఉన్నారు. కానీ నల్గొండకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాలేదు. నల్గొండ అభివృద్ధిలో వెనుకబడింది కనుక రానున్న మున్సిపల్ మేయర్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మీరంతా ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి మా అభ్యర్థులను గెలిపించాలని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాను. నల్లగొండ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే శరణ్యం కనుక మెజార్టీ అభ్యర్థులను గెలిపించి నల్గొండ మున్సిపల్ మేయర్ని మేము కైవసం చేసుకుంటామని, మొట్టమొదటిసారిగా నల్గొండ మున్సిపాలిటీ నుంచి మేయర్ కార్పొరేషన్గా అవతరించింది కనుక ఈసారి ఈ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.